ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడ చూసినా హైడ్రా పేరు మారిమోగిపోతోంది. గత కొన్నేళ్లుగా హైదరాబాదులో చిన్నపాటి వర్షం వచ్చినా వరదలు ముంచెత్తుతున్న నేపథ్యంలో అక్రమ కట్టడాల కూల్చివేత కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ క్రమంలోనే చెరువులు, కుంటలు, నాలాలతో పాటు ప్రభుత్వ భూములు ఆక్రమించుకొని ఇష్టానుసారంగా నిర్మించిన కట్టడాలను బుల్డోజర్లతో కూల్చివేత కార్యక్రమం చేపట్టింది హైడ్రా. ఇందులో భాగంగా మూసీ సుందరీకరణ కోసం అక్కడ నిర్మించిన ఇళ్లను కూల్చివేస్తున్నారు. అయితే ఇల్లు కోల్పోతున్న నిర్వాసితులకు రేవంత్ సర్కార్ శుభవార్త చెప్పింది. హైదరాబాద్లోని మూసీ సుందరీకరణపై రేవంత్ సర్కార్ పనులు ముమ్మరం చేసింది. ఇప్పటికే మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న కొన్ని ఇళ్లను కూల్చివేయగా మరికొన్ని ఇళ్లకు మార్కింగ్ చేశారు. ఇల్లు కోల్పోతున్న నిర్వాసితులకు వారికి నచ్చిన ఏరియాల్లో డబుల్ బెడ్రూమ్తో పాటు 25,000 నగదు కూడా ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే ఈ ప్రాజెక్టులో ఇల్లు కోల్పోతున్న వారి కోసం ఏకంగా 16,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే నిర్వాసితులు తాము ఎంచుకున్న డబుల్ బెడ్రూమ్కి షిఫ్ట్ అయ్యేందుకు ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. అంతేకాదు వారికి ఏ ఇతర ఇబ్బందులున్నా ప్రభుత్వ అధికారులను సంప్రదించాల్సిందిగా తెలిపింది. ఈ క్రమంలోనే మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉండే అంగన్వాడీలో చదువుతున్న పిల్లల దగ్గర నుంచి కాలేజీ విద్యార్థుల వరకు అధికారులు వివరాలను సేకరించారు. కొత్తగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లలోకి వచ్చిన నిర్వాసితులకు సమీపంలో ఉన్న పాఠశాలలు, కాలేజీల్లో ప్రవేశాలు కల్పించేందుకు సన్నాహాలు చేస్తోంది. పునరావాస ప్రాంతాలకు తరలించే విషయంలో ఎలాంటి ఇబ్బందులు పెట్టకుండా వారికి నచ్చజెప్పి ఒప్పించి తరలించాలని సూచిస్తోంది ప్రభుత్వం. ఇందుకోసం ప్రత్యేకంగా 25 బృందాలను కూడా ఏర్పాటు చేసింది. మూసీ నది గర్భంలో బఫర్ జోన్లో నిర్మాణాల్లో ఉన్న వారికి పునరావాసంతో పాటు 25,000 ఆర్థిక సాయంపై హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ ఒక ప్రకటన విడుదల చేశారు. మూసీ సుందరీకరణలో భాగంగా ఇక్కడ ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించిన దాదాపు 16,000 నిర్మాణాలను సర్వే ద్వారా గుర్తించినట్లు మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారి దానా కిషోర్ వెల్లడించారు. అలాగే రివర్ ఫ్రంట్లో దాదాపు 10,200 మంది నిర్వాసితులు ఉన్నారని అధికారులు చేపట్టిన సర్వేలో తేలింది. వారందరికీ డబుల్ బెడ్రూమ్ కేటాయించి ఆర్థిక సాయం అందజేస్తారని తాజాగా రేవంత్ సర్కార్ ప్రకటించింది. పుకార్లు, ప్రతిపక్ష నేతల మాటలు నమ్మొద్దని, నగర సుందరీకరణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కలెక్టర్ కోరారు.